రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీ యొక్క కృప కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి కాలం వరకు కూడా మీ కంచె, మీ కాపుదల మా అందరికీ దయచేసిన దేవా, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయనా. అవునయ్యా, ఈ సమయాన్ని చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో ప్రమాదాల చేత, ఎన్నో అనారోగ్య సమస్యల చేత, అయా ఇంకేదో తండ్రి ఊహించని పరిణామాల చేత అయా బిడ్డలు కొనిపోబడ్డారు. అయినప్పటికీ మమ్మల్ని మీరు మీ పాద సన్నిధిన సజీవులుగా ఉంచారు నాయన. అపాయము, ప్రమాదము ఏది జరగకుండా కాపాడారు. ఏ సమస్య మా చెంతకు రాకుండా మమ్మల్ని బలపరిచారు. మా పనులను ఆశీర్వదించారు. మా ప్రయాణాలను దీవించారు. జ్ఞానముతోనూ, బలముతోనూ, శక్తితోనూ ప్రభువా నింపారు నాయన. స్తుతులు నాయన. మరొకసారి మీ పాద సన్నిధిన కుటుంబముతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే ధన్యత దయచేసినందుకు కూడా లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనము, నేను కరుణించు వాణ్ణి కరుణించెదను అని లేఖనాల ద్వారా ప్రభువా జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, మీ కరుణ లేక, మీరు చూపించే కృప లేక ఈ లోకంలో అనేక మంది జీవితాలు పాడైపోయాయి నాయన. అనేక బ్రతుకులు నాయన చీకటిమయంలోకి వెళ్ళిపోయాయి. అయా బిడ్డలు మనుష్యుల కరుణ కోసం చూసి వేసారిపోయారు, శ్రమల్లో ఉన్నారు. అయా ఆశించినది దొరక్క నిరుత్సాహంలో ఉన్నారు. అయా మీ కరుణ ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం. వారిని తండ్రి కరుణించండి, వారి జీవితాలను బాగు చేయండి, వారి కుటుంబాలను బాగు చేయండి, వారి పాడైపోయిన స్థితులను బాగు చేయండి. ప్రభువా, మీ సహాయము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం. పేరు పేరున ఒక్కొక్కరిని గురించి ప్రార్థిస్తున్నాం. అయా వారి ప్రార్థన అవసరతలన్నిటిని బట్టి మొరబెడుతుండగా సహాయము దయచేయండి నాయన. అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు కృంగిపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉంటున్నారు నాయన. అయా అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఏదో ఒక అనారోగ్యము చేత, బలహీనతలతో ఈ రాత్రి కాలంలో బాధపడుతుండగా సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభువా. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ సమస్య నుంచి, కిడ్నీ సమస్య నుంచి, తండ్రి ప్యాంక్రియాస్ సమస్య నుంచి ఆయా బిడ్డలకు విడుదల దయచేయండి. ఆయా లంగ్స్ సమస్య నుంచి విడుదల దయచేయండి. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి. మైగ్రేన్ తలనొప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆయా బీపీలు, షుగర్స్, తండ్రి థైరాయిడ్స్ అన్నీ కూడా నార్మల్ చేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయా కుటుంబాల్లో గలిబిలి, విభేదాలు, సమస్యలు, ఒకరంటే ఒకరికి ద్వేషములు నాయన, వాటన్నిటిని తీసివేయండి. అపవాది దురాత్మ శక్తుల చేత నెమ్మది లేని జీవితాలు ఈ రాత్రి కాలంలో వారు కలిగి ఉంటుండగా నెమ్మదికరమైన జీవితాన్ని వారికి అనుగ్రహించండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాం, అప్పుల్లో ఉన్నారు నాయన. అయా మోసపోయారు, నష్టపోయారు తండ్రి. ఎవరి మాటలో నమ్మి ఉన్న డబ్బంతను కూడా వృధా చేసుకున్నారు. వారందరికీ తండ్రి మీ సహాయం అనుగ్రహించండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. రావాల్సిన ధనం తిరిగి వచ్చుటకు కృప దయచేయండి. సమృద్ధినివ్వండి తండ్రి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలన్నిటినీ కూడా సఫలపరచండి నాయన. ఆయా వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు. ఘనముగా మీ చిత్తంలో వారి వివాహమును జరిగించండి తండ్రి. ఆయా బిడ్డలు ఎవరైతే నాయన గర్భఫలం కోసం మొర్రబెడుతూ కన్నీరు గారుస్తున్నారో వారి గర్భాన్ని తాకండి. బిడ్డలకు గర్భఫలమును అనుగ్రహించమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభువా, ఎంతోమంది బిడ్డలు కోర్టు కేసుల్లో ఉన్నారయ్యా. ల్యాండ్ సమస్యలో చిక్కుబడ్డారు తండ్రి. అయ్యా వారందరిని బట్టి అడుగుతున్నాం, న్యాయమును కనపరచండి తండ్రి. అయ్యా ప్రార్థిస్తున్నాము, వివిధ దేశాల్లో బిడ్డలుంటుండగా వారి ప్రయాణాలను, వారి పనులను,
వారి యొక్క ప్రయత్నాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా వీసా ఇంటర్వ్యూస్లోను, ఇమిగ్రేషన్స్లోను, పాస్పోర్ట్స్ విషయంలోనూ కృప దయచేయండి నాయన. అయా నైట్ డ్యూటీలో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెల్ చేస్తున్నారు నాయన. క్షేమంగా సురక్షితంగా ఉండుటకు సహాయము దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే మారు మనసు లేని బిడ్డలు ఉన్నారో వారందరికీ మారు మనసు దయచేయండి. యవన బిడ్డలు ముఖ్యంగా మారు మనసు దయచేయండి అయ్యా. వారికి ఉన్నటువంటి అడిక్షన్స్ అన్నిటి నుంచి కూడా యేసు నామంలో విడుదల దయచేయండి ప్రభువా. మా భారతదేశాన్ని కూడా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. దేశ ప్రజలను, సైనికులను తండ్రి, వారి కుటుంబాలను దీవించండి నాయన. మేమందరం కూడా సేద తీరబోతుండగా మీ కృపా సహాయం మాకు అనుగ్రహించండి. కంటి నిండా నిద్రను మాకు దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి పీడకలల సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా, అపవాది, శత్రువులు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు ఏవి కూడా మా దరికి రాకుండా మీ యొక్క అగ్ని కంచ, మీ యొక్క రక్షణ కవచము మా అందరి గృహాల చుట్టూను దయచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టుకున్నామని యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.